ప్రస్తుతానికైతే మాత్రం మొత్తం ఇప్పటి వరకు అయితే 25 మంది చనిపోయినట్టయితే అధికారికంగా ధృవీకరించారు. ఇంకా ఇంచుమించుగా 15 మంది దీనికి సంబంధించి అయితే మాత్రం ఇంకా 15 మంది వరకు వారు లోపల ఉన్నట్టు సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి లోపల వారు ఏమేరైనా దాని మీద వారి డెడ్ బాడీలు కూడా కనపడే పరిస్థితి. అంటే ఈ మొత్తం ఈ బ్లాస్టింగ్లో వారు బాడీలు మొత్తం కూడా కాలిపోయా లేకపోతే వారు ఎటు నుంచైనా వెళ్ళిపోయారు అనే దాని మీద ఆల్రెడీ ఇక్కడ మొత్తం కూడా అధికారులు మొత్తం కూడా వెతుకుతున్న పరిస్థితి. చుట్టూ పొలాలు అయితే ఉన్నాయి. పొలాల మధ్యలో మొత్తం ఈ పేలుడు సంభవించడంతో మనం చూస్తున్నాం డెడ్ బాడీలు ఏవైతే ఉన్నాయో 25 మంది డెడ్ బాడీలని కాకినాడ గవర్నమెంట్ ఆసుపత్రి మార్చురీకి అయితే తరలిస్తున్నారు. మనం చూస్తున్నాం చాలా దారుణమైన సంఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం ఇంచుమించుగా ఆ డెడ్ బాడీలు ఎవరు అనేది కూడా ట్రేస్ చేయలేని పరిస్థితి. మొత్తం ఎవరు అంటే వారు మొఖాలు కానీ బాడీలు కానీ పూర్తిగా కాలిపోయి ఉండడంతో అసలు వారి కుమారులు వారి కుటుంబ సభ్యులు వచ్చి కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఇక్కడైతే మాత్రం ఉంది. మొత్తానికి ఇక్కడ కాలిపోయిన మొత్తం అందరూ కూడా అసలు వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యుల కారు అని చెప్పి గుర్తుపట్టలేని పరిస్థితి కూడా ఇక్కడ ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఇంచుమించుగా 25 మంది మృతి చెందినట్లయితే మాత్రం ప్రాథమికంగా నిర్ధారణకు అయితే వచ్చింది. మొత్తం 25 మంది కూడా మొత్తం డెడ్ బాడీలు అన్నీ కూడా కాకినాడ గవర్నమెంట్ మార్చురీకి అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు మొత్తం అంతా కూడా సహాయ చర్యల్లో పాల్గొని మొత్తం కూడా దగ్గరుండి ఇంకా పార్టీలకు అతీతంగా కూడా మొత్తం కూడా ఇక్కడ ఉన్నారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం మన టీడీపీ జనరల్ సెక్రటరీ మొత్తం మనతో పాటు గున్నం చంద్రమౌళి ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. అంటే వారు నియోజకవర్గం అంటే వీరు ఇదే నియోజకవర్గం నుంచి అయితే మాత్రం ఉన్నారు. సార్ చెప్పండి, సంఘటన చాలా విషాదకరం. చాలా దారుణమైన సంఘటన ఏంటి, ఎలా జరిగింది? చాలా భారీ స్థాయిలో పేలుడు జరిగిందండి. అనుకోకుండా జరిగింది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగింది. ఇదంతానే మీరు చూసినట్లయితే రామారామి ఒక 22 మంది 23 మంది చనిపోవడం జరిగింది. ఇంకా పూర్తి సమాచారం అయితే రాలేదు. కానీ ఇక్కడ ఎంతమంది ఉండుంటారు అంటే మొత్తం 30-35 మంది ఉన్నారంటున్నారు. అందులో గాయపడ్డ వాళ్ళు ఒక 10 మంది వరకు ఉన్నారు. అందులో 80-90 వరకు 8-9 మంది వరకు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అధికారులు కూడా అవుటౌటిన 25 మంది 22 నిర్ధారణ తేలింది. ఇంకా తేలాల్సింది ఉంది. ఇక్కడ అంతా భారీ విస్ఫోటం జరగడం వల్ల మండు ఒక చోట తల ఒక చోట ఎవరి బాడీ అంటే ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యులు కాదు కదా, ఎవరు గుర్తుపట్టని పరిస్థితి ఉంది. అంతా 25 మంది చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు గుర్తుపట్టలేకపోతున్నారు డెడ్ బాడీలని. అవునండి. మొత్తం ఇప్పుడు దీనికి సంబంధించి మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు మిమ్మల్ని అంతా దగ్గరుండి పర్యవేక్షణ చేయమని. ఏంటి? అవును సార్, ఒకటొకటిన అధికారులకి మన లీడర్స్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఒకటి 2:30 జరిగితే ఈ టైంలో ఈ 2 అవర్స్లో కూడా చాలా స్పీడ్ యాక్షన్ తీసుకుని అందరూ కూడా అన్ని రకాల చర్యలు తీసుకుని కొద్ది గాయపడిన వాళ్ళని అందరినీ కూడా జీజీహెచ్కి తరలించడం. మృతి చెందిన వాళ్ళని ఏం చేయలేం కాబట్టి ఐడెంటిఫై చేసే పని మీద అధికారులు, మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అదే పని మీద ఉన్నారు. ఇప్పుడు ఇంత దారుణమైన సంఘటన జరగడంలో అందరికీ ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ప్రస్తుతం అందరం. ఈ చుట్టూ చేలు అవి ఉండటం వల్ల ఇంకా అంత నష్టం జరగలేదు. ఇంకానే లేకపోతే చాలా భారీ నష్టం జరుగును. పర్మిషన్స్ అన్నీ ఉన్నాయంటారా? పర్మిషన్లు అన్నీ ఉన్నాయని అంటున్నారు. మరి పర్మిషన్ లేకుండా అయితే చేయరు. కానీ అధికారులు దీనికి సంబంధించిన సూర్య క్రాకర్స్ ఓనర్ నాని కూడా ఈ ప్రమాదంలో ఉన్నారు. పెద్ద ఆయన ఓనర్ చనిపోయారు అంటున్నారు. ఇందులో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. శ్రీను గారు అన్న ఆయన చనిపోయాడు. మిగతా ఇద్దరు వాళ్ళ పిల్లలు బయట ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాకినాడ జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల్లో నవీన్ ఉన్నారు. దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సీఎం చంద్రబాబు ఇప్పుడే విజయనగరం నుంచి అయితే మాత్రం కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చారు జిల్లా ఇన్ఛార్జ్ వారికి. మొత్తం దగ్గరుండి ఏర్పాట్లు అన్నీ చూడమని. సార్ చెప్పండి, ఇటువంటి అసలు ఏంటి ప్రమాదం? చాలా దారుణం. ఈ ప్రమాదం అయితే ఎవరు ఊహించని ప్రమాదం. జనరల్ గానీ ఇంత భారీ ఎత్తున ప్రాణ